Hi Andy, I'm Govindra Reddy. I'm CEO of Dr. Bridge Abroad MBBS Consultancy Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, ఎక్కువ మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అడుగుతున్నారు సార్ 1 year MBBS in India, remaining 4 years in Philippines. సో 1 year ఇండియాలో చదివి వితౌట్ నీట్ లేకుండా నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ దాంతోపాటు అలాంగ్ విత్ నీట్తో పాటు పిఎస్ కోర్స్ కంప్లీట్ చేసుకుంటూ సో నీట్ ఫెయిల్ అయినా సరే నీట్ లేకపోయినా సరే నీట్ నాట్ రిక్వైర్డ్ అని సో 1 year ఇన్ ఇండియా, రిమైనింగ్ 4 years ఇన్ ఫిలిప్పీన్స్. సో ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువడుతున్నారు సార్. దాని వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది, ఆ డిగ్రీ వ్యాలిడేనా, లీగలా ఇల్లీగలా, అసలు ఏంటి దాని గురించి ఒకసారి అడుగుతున్నారు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఈరోజు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈచ్ పాయింట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ విత్ సో దాని గురించి ఇన్ఫర్మేషన్ కొంచెం గ్యాదర్ చేస్తున్నామండి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు అప్డేట్ చేస్తాను. సో యాక్చువల్గా సార్ ఎంబీబీఎస్ ఇన్ ఫిలిప్పీన్స్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే సార్, సో ఫస్ట్ అది తెలుసుకుంటే తర్వాత మనకి ఏంటంటే ఇది అసలు 1 year వితౌట్ నీట్, 1 year ఇన్ ఇండియా, బిఎస్ కోర్సు ప్లస్ ఒకేసారి నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా సరే వితౌట్ నీట్, నో నీట్, వితౌట్ నీట్, సో వితౌట్ నీట్ లేకుండా నీట్ ఫెయిల్ అయినా సరే సో హ్యాపీగా ఇండియాలో 1 year బిఎస్ కోర్స్ చదువుకుంటూ దాంతోపాటు ఒకసారికి నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ సో ఈ ఇయర్ 2020 అనుకోండి, నెక్స్ట్ 2021 సో బిఎస్ కోర్స్ అయిపోయింది. నీట్ ఎగ్జామ్ కూడా కోచింగ్ ఇస్తాం కాబట్టి నీట్ కోచింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. పాస్ అయితే డైరెక్ట్గా ఫిలిప్పీన్స్ ఎంబీబీఎస్ 4 yearsలో కంప్లీట్ అయిపోతుంది. సో మనకేంటంటే ఇక్కడ నీట్ ఫెయిల్ అయినా సరే సో బిఎస్ కోర్స్ చదువుతూ సో నీట్ ఎగ్జామ్ నీట్ కంప్లీట్ అయిపోయింది. 1 year కంప్లీట్ అవుద్ది. సో 1 year టైం సేవ్ చేసుకోవచ్చు, 1 year ఇన్ ఇండియాలో చదవచ్చు వితౌట్ నీట్తో చెప్తుంటారు. అసలు ఆ డిగ్రీ ఎంతవరకు వ్యాలిడ్, అసలు వ్యాలిడేనా, అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్. దాంతోపాటు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఫిలిప్పీన్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఫిలిప్పీన్స్ వచ్చేసరికి సో 1 year ఆర్ 1.5 year మ్యాండేట్గా బిఎస్ కోర్స్ చేయాలి. ఈ 1.5 year మళ్ళీ 1 year బిఎస్ కోర్సు, 1.2 years, 1.3 years అనేది ఎంత రాంగ్ అనమాట. సో మినిమం వచ్చేసరికి 1.5 years చేయాలి, తర్వాత 2 years. ఎందుకు 1.5 years అంటే సార్ యాజ్ పర్ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి సార్ 10+4 అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఇండియాలో వచ్చేసరికి 10+2. సో ఒక 2 years వచ్చేసరికి అడిషనల్గా ఇక్కడ క్రెడిట్ అవర్స్ అంటారండి. ఇంటర్మీడియట్ అక్కడ 4 years, మన దగ్గర 2 years కాబట్టి 2 years అడిషనల్గా అక్కడ చదవాలి కాబట్టి సో ఈ 2 years ఇక్కడ చదువుతారనమాట. దాన్ని ఏంటంటే కుదించి 1.25 years కానీ లేకపోతే రెడ్యూస్ చేసి 2 years, మ్యాక్సిమం అయితే రియల్గా అయితే 2 years. ఎందుకంటే రేపు మనము యూఎస్లో పీజీ చేయాలి అంటే రెసిడెన్సీ మ్యాచ్ అంటారండి, నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అంటారు. సో ఇది ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఇక్కడ క్లియర్ కట్గా అడుగుతున్నారు సార్, అక్కడ ఏరే మీరు 1.5 years కానీ చదివితే నాన్ సర్జికల్ బ్రాంచ్, సో 2 years అయితే సర్జికల్ బ్రాంచ్కి అప్లై అవుతున్నారని చెప్తారనమాట. సో ఈ సిస్టమ్, సో దీనికి అంత ఇన్నర్ మీనింగ్ ఉందన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఇది 1 year అంటారు, 1.2 years అంటారు, 1.3 years అంటారు, బట్ దిస్ ఆర్ రాంగ్ అనమాట, రాంగ్ సిస్టమ్ అనమాట. సో మినిమం 1.5 years బేస్డ్ క్రెడిట్ అవర్స్ అంటారు వీటిని. సో రియల్గా అయితే 2 years, మ్యాక్సిమం అయితే 2 years చేయాల్సి వస్తుంది, 1 year అనేది ఎక్కడ లేదు. బట్ ఇది తెలుసుకుంటే మనకి ఏంటంటే ఆ తర్వాత వచ్చేసరికి ఏం చేయాలంటే సో డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదు కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిఎస్ కోర్స్ కంప్లీట్ చేసుకొని సో 1 year ఆర్ 1.5 years తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఎన్మ్యాట్ ఎగ్జామ్ రాయాలి. ఈ ఎన్మ్యాట్ ఎగ్జామ్లో పాస్ పర్సెంట్ 30% మాత్రమే, రిమైనింగ్ అంతా ఏం చేయాలి. సో ఈ ఇయర్ నుండి వచ్చేసరికి నీట్ వ్యాలిడిటీ వచ్చేసరికి సార్ 3 years మాత్రమే, ఇంతకుముందు అన్లిమిటెడ్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 year ఆర్ 2 years చదివారు, సో ఎన్మ్యాట్కి ఒక 1 year తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఎన్మ్యాట్ ఎగ్జామ్ రాస్తేనే కంపల్సరీ మరి ఎంబీబీఎస్లోకి వెళ్తాం. వితౌట్ ఎన్మ్యాట్ దెర్ ఇస్ నో ఎంబీబీఎస్. సో ఎన్మ్యాట్ ఇస్ ద కంపల్సరీ మ్యాండేట్గా ఎన్మ్యాట్ పాస్ అవ్వాలి. పాస్ పర్సెంట్ 30% మాత్రం, 100 members రాస్తే. ఫెయిల్ అయితే మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయాలి. సో ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ ఆల్ 99% వచ్చేసరికి ప్రైవేట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్లో మనకి ఇండియన్స్కి అలౌ లేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ కొంచెం నేను చెప్పింది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి వితౌట్ నీట్ లేకపోయినా, నీట్ ఫెయిల్ అయినా 1 year ఇండియాలో చదవండి, నీట్ ప్రిపేర్ అవ్వండి, దాంతోపాటు బిఎస్ కోర్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. 1 yearలోని 2 years కాస్త 1 yearలోనే ప్రిపేర్ అవ్వండి.
తర్వాత నీట్ ఎగ్జామ్ రాయండి, పాస్ అయితే డైరెక్ట్గా మీరు ఏ కోర్సు లేకుండా డైరెక్ట్ ఎంబీబీఎస్ 4 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు అన్నారు. ఇది ఎంతవరకు వ్యాలిడిటీ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఓకేనా. సో మీరు ఒకసారి మీరు ఫోన్ తీసుకోండి సార్. మీ ఫోన్ తీసుకొని ఫిలిప్పీన్స్ ఎంబసీ ఇన్ ఇండియా. సో ఫిలిప్పీన్స్ ఎంబసీ ఇన్ ఇండియా అంటే సో వాళ్ళ ఎంబసీ ఢిల్లీలో ఉంది. ఒకసారి చెక్ చేయండి. సో ఈజ్ 1 year బిఎస్ కోర్స్. సో మీరు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తారంటే ఈజ్ 1 year బిఎస్ కోర్స్ ఇన్ ఫిలిప్పీన్స్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్. సో ఈజ్ ఫిలిప్పీన్స్ ఈజ్ 1 year. మీరు ఏం చేస్తారంటే సార్ ఈజ్ 1 year బిఎస్ కోర్స్ గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ 1 year కోర్స్ ఈజ్ 1 year బిఎస్ కోర్స్ డిగ్రీ ఈజ్ వ్యాలిడ్ ఇన్ ఇండియా ఆర్ నాట్. సో ఈ బిఎస్ కోర్స్ ఇండియాలో వచ్చేస్తే వ్యాలిడ్ ఆర్ నాట్ అని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు అక్కడ మీకేమి ఈజ్ 1 year బిఎస్ కోర్స్ ఇన్ ఫిలిప్పీన్స్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్ మీకు అక్కడ వచ్చింది సార్. గూగుల్లో సెర్చ్ చేస్తే ఆన్సర్ వచ్చేసరికి నో. సో ఈ డిగ్రీ అనేది ఇలాది ఇన్వాలిడ్ అని చెప్తున్నారు. నో. ద ఫిలిప్పీన్స్ మెడికల్ యాక్ట్ 1959 RA 238282 as amended June 20, 1959 still a valid law mandate full bachelor degree BS or AB psychology pre-medical course of the Doctor of Medicine program. కింద చూడండి ఒకసారి. క్లారిఫికేషన్ ఫ్రమ్ చెడ్ అంటే కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని ఫిలిప్పీన్స్ వల్ల ఎంసీఏ అనమాట. అది ఆన్ 1 year ఆన్ ద వ్యాలిడిటీ ఆఫ్ 1 year. ఒకసారి కింద అది చూడండి. అది ఒకసారి మీరు ఓపెన్ చేస్తే క్లారిఫికేషన్ ఫ్రమ్ చెడ్ పైన ఏం కనిపిస్తుంది సార్, రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్, ఎంబసీ ఆఫ్ ఫిలిప్పీన్స్, న్యూఢిల్లీ, ఇండియా. సో క్లారిఫికేషన్ ఫ్రమ్ చెడ్ ఆన్ ద వ్యాలిడిటీ ఆఫ్ 1 year pre-medicine course in Philippines and related laws on the matter. So clarification from CHED on the validity of 1 year pre-medical course in the Philippines and related laws on the matter. ఈజ్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నారు సార్. అంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటారు వీటిని. ఈజ్ 1 year pre-medical degree like BS or AB authorized in the Philippines as a pre-medical 1 year. సో నేను చెప్పా కదా సార్ ఇక్కడ 1.5 year 2 years ఉంటుందని చెప్పా కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నా, ఈజ్ 1 year pre-medicine degree like AB అంటే AB psychology or BS authorized in Philippines as a pre-medical requisite to Doctor of Medicine అంటే MDలోకి ఎంటర్ అవ్వడానికి ఈజ్ వ్యాలిడ్. నో. The Philippines Medical Act 1959 RA 2382 as amended June 20, 1959 is still a valid law mandate full bachelor degree course. Example BS Biology, AB BS Psychology as a pre-medical course of the Doctor of Medicine. So 1 year అనేది ఎక్కడ లేదు, ఇస్ ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్ అని చెప్తున్నారు. ఇంకా కిందకి రండి, ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయి. కెన్ దే గెట్ ఏ డిగ్రీ ఇన్ జస్ట్ 1 year ఫ్రమ్ ద స్కూల్ ఇన్ ద ఫిలిప్పీన్స్ ఈవెన్ ఇన్ స్టడీ ఇన్ ఇండియా అండ్ ఆర్ ఎలిజిబుల్ టు ఎన్రోల్ ద మెడిసిన్ ప్రాపర్, ఈజ్ ఇట్ ట్రూ అంటే సో యాక్చువల్గా అయితే మనం అక్కడికి వెళ్ళి చేయాలి 1.5 year or 2 years, బట్ ఈవెన్ అసలు 1 year అనేది వ్యాలిడ్ కాదని చెప్తున్నారు. సో ఈ లింక్ ఏంటి, 1 year అక్కడ చదివిన 1 year వ్యాలిడిటీ కాదంటున్నారు. ఆ 1 year ఇండియాలో చదివితే అడుగుతున్నారు ఆ క్వశ్చన్, అది కూడా నో, ఇట్స్ నాట్ వ్యాలిడ్. అగైన్ ఫిలిప్పీన్స్ మెడికల్ యాక్ట్ 1959 ఇస్ క్లియర్. సో అంటే 1 year మనం అక్కడ చదివినా 1 year ఎక్కడ చదివినా డిగ్రీ అనేది ఇన్వాలిడ్ అని చెప్తున్నారు. సో ఇంకోటి కిందకి రండి, ఇంకా క్వశ్చన్ కిందకి రండి. థర్డ్ క్వశ్చన్, ఇన్ ఎవ్రీ అడ్వర్టైజ్మెంట్, హోర్డింగ్ బోర్డ్స్ అండ్ దేర్ వెబ్సైట్స్ దే హ్యావ్ మెన్షన్డ్ దట్ దే ఆర్ ఫుల్లీ అప్రూవ్డ్ బై చెడ్ ఈజ్ 1 year బిఎస్ కోర్స్. ఇది ఫుల్లీ అప్రూవ్డ్ అని వాళ్ళ వెబ్సైట్స్లో కానీ టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ లేకపోతే హోర్డింగ్స్లో కానీ చెప్తున్నారు. హ్యాజ్ ఎ చెడ్ అప్రూవ్డ్ 1 year బిఎస్ ఇన్ ఇండియా, బిఎస్ కోర్స్ ఇన్ ఇండియా ఫాలోడ్ బై 1 year బిఎస్ కోర్స్ ఇన్ ద ఫిలిప్పీన్స్ ఫాలోడ్ బై ద మెడిసిన్ ప్రాపర్. సో నో. సో 1 year ఎక్కడ చదవండి, 4 years అక్కడ చదవండి, ఈ డిగ్రీ కూడా ఇన్వాలిడ్ అని చెప్తున్నారు క్లియర్ కట్గా. సో నో, కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ అప్రూవ్డ్, నాట్ ఆథరైజ్డ్ యాజ్ అ 1 year ప్రీ మెడికల్ కోర్స్ యాజ్ దిస్ వుడ్ బి ఇల్లీగల్ ఆర్ కాంట్రరీ. So illegal or contrary to the pertinent provisions of the Philippines Medical Act 1959 as already explained above, as well as portions pertaining policies and standard guidelines, pertaining PSCs antaru, policies, standards and guidelines. So the specify the degree programs such as AB Psychology, BS Biology program
which is a popular pre-medical course. So no such authorization has been given to any education institute to operate 1 year pre-medical course as all medical institutions are bounded by the Philippines Medical Act 1959. So that is a degree is invalid. So మీరు ఏం చేస్తారంటే ఈజ్ 1 year BS course in India is valid or not అని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు క్లారిటీగా చెడ్ గైడ్లైన్స్ అని ఇచ్చారు. చెడ్ కమిషనర్ ఆఫ్ CHED, చెడ్ అంటే కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని, ఫిలిపీన్స్ MCI అంటారు వీటిని. ఒకసారి చెక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? సో 1 year అనేది ఇక్కడ లేదు. సో ఎక్కువ మంది ఏంటంటే 1 year ఫెయిల్ అయిన వాళ్ళు వితౌట్ నీట్ తోటి 1 year ఎక్కడ చదవండి, BS కోర్స్ ఎక్కడ చదవండి, నీట్ ఎక్కడ చదవండి. సో నీట్ ఎగ్జామ్ పాస్ అయినప్పుడు BS కోర్స్ కూడా ఒకేసారి కంప్లీట్ అవుతుంది, 1 year సేవ్ అవుద్ది అంటారు. బట్ ఇట్స్ ద డిగ్రీస్ ఇన్వాలిడ్ ఆర్ ఇల్లీగల్. ఓకే, ఇంకేదైనా డౌట్స్ వస్తే నా వాట్సాప్ నెంబర్ సార్ 807-435-0407. సో ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. అది మన వెబ్సైట్ కదంటే అది గవర్నమెంట్ వెబ్సైట్, ఫిలిపీన్స్ వాళ్ళ గవర్నమెంట్ వెబ్సైట్. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.